వెల్కమ్ టు గౌరీ గార్డెన్. నేను మీ పవన్. సో ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో వంకాయ మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వంకాయల సంఖ్యని ఎట్లా పెంచుకోవాలనే దాని గురించి ఈ వీడియో అనమాట. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లు ఇవి వంకాయ మొక్కలండి. వీటిని నేను విత్తనాల నుంచి పెంచుకోవడం జరిగిందనమాట. అంటే నారులా పోసుకొని కొంచెం పెరిగిన తర్వాత ఇలా నేను సెపరేట్ బ్యాగ్స్లోకి వేసుకున్నాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఒక కొమ్మ ఎదిగిన తర్వాత చిక్కేసాను, దాని సైడ్ నుంచి ఒక కొమ్మ రావడం అనేది జరిగిందనమాట. సో ఇలా మనం ఎదిగిన తర్వాత ఇంకొంచెం ఎదిగిన తర్వాత దాన్ని మొదట్లో చిక్కేయాలి. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్లో మొక్క అనేది చిక్కిన తర్వాత, అంటే పైన మనం చిదిమేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇది మనకి థర్డ్ స్టేజ్లో చూసారా, చిదిమిన తర్వాత 2 కొమ్మల్లా వచ్చిందనమాట. అంటే నేను బ్రీఫ్గా చెప్పాలంటే మీకు, మనం మొక్క మొదట్లో తుంచేసుకుంటే మనకి కొమ్మలు ఎక్కువగా వచ్చి వంకాయల సంఖ్య అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే వంకాయలు అనేవి ఎక్కువగా కాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హార్వెస్ట్ చేస్తున్నాను వంకాయల్ని. సో ఈ విధంగా ఎక్కువ వంకాయలు రావాలంటే మనకి కొమ్మలు ఎక్కువ రావాలండి. అదే మనం కట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అంటే వంకాయ విత్తనం వేసి వదిలేసి అదే పెరుగుతుంది అని వదిలేస్తే ఏమవుతుందంటే మనకి కొమ్మలు ఎక్కువ రావు, సింగిల్గా ఎదుగుతుంది. ఎదిగిన దానికి 1-2 వంకాయలు వస్తాయి అంతే, 1-2 కన్నా ఎక్కువ రావు. సో మనం ఎక్కువ వంకాయలు మనం పెంచాలంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ని ఖచ్చితంగా పాటించి తీరాలన్నమాట. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ అనే చెప్పుకోవాలి. సో హార్వెస్ట్ అయిన తర్వాత నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎలా కట్ చేయాలి ఏంటి అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి ఫస్ట్. సో ఇప్పుడైతే మనం ఎలా కట్ చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇది 12x12 బ్యాగ్లో ఒక మొక్కను పెట్టడం జరిగింది. దగ్గర నేను ఒక 10-12 మొక్కలు ఉంచడం జరిగింది. వీటితో పాటు నేను వైట్ కలర్లో ఉండే వంకాయలు కూడా ఉన్నాయి. అవి కాసినప్పుడు మీకు మళ్ళీ నేను వీడియో చేసి మీకు పెడతాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఆకులు అనేవి చూసారా, ఇక్కడ కొన్ని వాడినట్టు ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని ఫేడ్ అయిపోయినాయి. ఇలా వీటిని మనం తీసేయాలి ఎప్పటికప్పుడు. ఇలా చిల్లులు పడినవి వాటిని మనం తీసేయాలి. ఎందుకంటే దానివల్ల మనకి కూడా ఒక అంటే ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. అంటే మొక్కలు ఇలా అయిపోతున్నాయి అని ఒక బాధతో మనకి చేయాలనిపించదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మొక్క హెల్తీగా కనబడేటట్టు మనం చూసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఆకుల్ని మనం తీసేయాలి, బాలేని ఆకుల్ని. సో ఇక్కడ అలా అని పైన ఉన్న ఆకులను తీయొద్దండి, ఎందుకంటే పైన మనకి ఎండకి కింద వచ్చే వంకాయలు కమిలిపోకుండా మనకి కాపాడుతాయి అన్నమాట. సో ఎండ నుంచి మన కాయల్ని కాపాడుతాయి కాబట్టి పైన ఆకులు వదిలేసి కింద వచ్చిన ఆకుల్ని మ్యాక్స్ తీసేయండి, ఎందుకంటే ఆహారం కోసమనే ఆకులు ఉంచాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే కాండం చూసారా, లావ్ అయింది. సో ఇక్కడ మనకి పైన కటింగ్ పెట్టుకున్నాను కాబట్టి 1, 2, 3 ఇలా 3 కొమ్మల్లాగా రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఎక్కడైతే మనం చూసాం, నేను వేలు పెట్టిన దగ్గర కట్ చేసుకున్నా ఫస్ట్ స్టేజ్ కటింగ్ అనమాట. అది మొదటి జనరేషన్. సో అక్కడ మనకి 3 కొమ్మలు అనేది రావడం జరిగింది. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. మనకి కాండం పెరిగినప్పుడు ఫస్ట్ స్టేజ్ అంటే మనం మొదటి కటింగ్ పెట్టుకున్నప్పుడు 3 కొమ్మల్లాగా వస్తాయి. అండ్ సెకండ్ అలా పెరిగిన తర్వాత, అంటే ఆ కొమ్మలు కూడా పెరుగుతాయి కదా మిగతా కొమ్మలు. సో పెరిగిన తర్వాత అక్కడ కూడా ఇప్పుడు నేను వేలు పెట్టిన దగ్గర కూడా మనం కట్ చేసుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ కటింగ్ అని పిలుస్తామండి. అంటే అక్కడ కూడా మనకి మళ్ళీ ఎక్స్ట్రా కొమ్మలు అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన ప్రతి కొమ్మకి కూడా వంకాయలు అనేది ఖచ్చితంగా కాస్తాయి. సో దీనివలన మనం అంటే కాండం బాగా పెరిగి మనం ఎప్పుడైతే కటింగ్స్ పెట్టామో కింద కాండం అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది. దానివల్ల మనకి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఆకుల్ని మనం వీక్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆకులు అడుగు బాగాన మనం పరీక్షిస్తూ ఉండాలి, ఎందుకంటే మిల్లీ బగ్స్ అనేది వంకాయ మొక్కకి ఎక్కువ పడుతుంది. కాబట్టి వన్స్ ఒక మొక్కకు పట్టిందంటే ఆకుని మనం అలా కట్ చేసేసుకొని వెంటనే ఆ మొక్కని మనం మిగతా మొక్కల నుంచి సెపరేట్ చేసేయాలి. ఎందుకంటే ఒక మొక్కకి పట్టిందంటే ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల మనం వెంటనే ఆ మొక్కని అక్కడి నుంచి సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సాయిల్ కూడా మనం ఎలా కలుపుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చూడండి సాయిల్ కలుపుకునే విధానం. అండ్ ఇక్కడ మనకి చూడండి, ఇలా మచ్చలు వచ్చిన ఆకులు లాంటివి కూడా మనం ఎక్కువ తీసేయాలి. అంటే ఎక్కువ ఆకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి స్ట్రెస్, అంటే దానికి భారం ఎక్కువ పడిపోతుంది అన్నమాట.
సో అలా పడకుండా తీసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూత కూడా మనకి హెల్తీగా వస్తుందన్నమాట. ఇలా కటింగ్స్ పెట్టుకుంటే ప్రతి కొమ్మకి కూడా మనకి ఇలా పూత అనేది వస్తుంది. సో దాన్ని నేను వీడియోలో చూపించినట్లు జస్ట్ ఇలా మనం వేలుతో కదపడం వల్ల పాలినేషన్ అయిపోతాయి. సో మనకి ప్రతి పువ్వు కూడా కాయ కింద మారడం జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి అక్కడ మీరు క్వశ్చన్స్ అడగచ్చు నన్ను. నేను అంటే ఖాళీ ఉన్న టైంలో మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను వాటికి. సో అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కుండీ లేదా బ్యాగ్ సైజు 12x12 ఉండేటట్టు చూసుకోండి. అంటే నేను ఒక మొక్క పెట్టుకున్నాను కాబట్టి 12x12 పెట్టుకున్నాను. దీనివల్ల మనకి మొక్క బాగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో 12x12 బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వంకాయ మొక్కలకి. ఎందుకంటే ఇది సంవత్సరం మొత్తం కాస్తుంది కాబట్టి మనం వీటిని కొంచెం దృఢంగా ఉండేటట్టే మనం ఏర్పాటు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇందాక చూపించాను కదండి, చాలామంది అడుగుతున్నారు ఆకులు ఇలా పడుతున్నాయి, మచ్చలు వస్తున్నాయి. సో ఏం లేదండి, ఆకులు మనం కట్ చేసేయడం, నీమ్ ఆయిల్ మనకి తెలుసు కదా, నీమ్ ఆయిల్తో మనం పెస్టిసైడ్ అనేది రెడీ చేసుకొని వాటిని మనం స్ప్రే చేసుకోవాలి. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి, అంటే వంకాయలు చేదు వస్తున్నాయి ఎందుకని చెప్పి. వంకాయలు చేదు రావడానికి గల కారణాలు ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఒకటి, అండ్ నెక్స్ట్ వాటర్ ఫ్లక్చువేషన్స్ అండి. మనం ఎక్కువ వాటర్ ఇచ్చేయటం వల్ల వంకాయలు అనేది చేదు వచ్చేస్తాయి, అలాగే కలర్ కూడా మారిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఒకేలాగా వాటర్ అనేది ఇవ్వటానికి ప్రయత్నించండి. అంటే ఒకరోజు ఒక మగ్గుతో మనం వాటర్ ఇస్తే డైలీగా అలాగే మనం ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి పాలినేషన్ ఎలా చేస్తున్నాను, ఇలా జస్ట్ మనం షేక్ చేయడం వల్ల పాలినేషన్ అయిపోతాయి. మీకు అర్థమైంది కదండి. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఒకే విధంగా ఇవ్వటానికి మీరు ట్రై చేయండి. వాటర్ ఎక్కువ తక్కువ ఇస్తే వంకాయలు అనేది చేదొస్తాయి. సో దానికి రెమెడీ అంటే ఇదేనండి, వాటర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఇవ్వటానికి ట్రై చేయండి. అలాగే మనం సాయిల్లో వేలు గుచ్చితే 2 ఇంచీల వరకు కూడా పొడిగా ఉంటేనే వాటర్ ఇవ్వండి, లేదు అంటే మాత్రం వాటర్ ఇవ్వద్దు. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు మనం పాటించినట్లయితే వంకాయలు ఎక్కువగా మనకి గార్డెన్లో కాసేటట్లు మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డ్రైన్ హోల్స్ కూడా మనకి ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే మనం ఎంత సాయిల్ వేసినా, ఎంత మంచి సాయిల్ వేసినా వాటర్ అనేది ప్రాపర్గా డ్రైన్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం. కాబట్టి డ్రైన్ హోల్స్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.